అదేంట్రా పాట ఆపంగానే బండి అయిపోయింది. పాటకి బండికి లింక్ ఏమైనా ఉందా? అలాంటిది ఏమైనా ఉంటే టేప్ రికార్డ్ ఫ్రీగా ఇచ్చేవాడు కదరా. ముందు బండి దిగి కిక్ కొట్టు. ఓ అదొకటి ఉంది కదూ. అబ్బో లాభం లేదురా, షెడ్డుకు పోవాల్సిందే. అయినా వాడు ఎప్పుడో రిపేర్ వస్తుందన్నాడు, ఇప్పుడే వచ్చిందేట్రా. వాడి నసాపు. అక్కడేదో షెడ్ కనిపిస్తుంది, పద. అవును కదా, నువ్వు జరుగు. కమాన్ అబ్బా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తండ్రి, నాకు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి నా బిజినెస్ బాగా డెవలప్ అయ్యేటట్టు మాత్రం దీవించండి. అమ్మా అబ్బా అమ్మా. సార్, మీ పూజలాపి మమ్మల్ని గమనించండి. ఆఫీస్కి టైం అయిపోతుంది సార్. ఎవరో కస్టమర్ వచ్చినట్టుకుంది. ప్రస్తుతానికి ప్రార్థన బ్రేక్, తర్వాత కంటిన్యూ చేస్తా. ఓకే. ఏంటి కేకలు? మీరు కేకలేసి మమ్మల్ని అంటారేంటండి? సర్లేండి. ఓని పోయారు. ఏంటి ప్రాబ్లము? సార్, స్కూటర్ ఆగిపోయింది, చూడండి సార్. కార్ షెడ్కి వచ్చి స్కూటర్ రిపేర్ చేయమంటారంటే ఎన్నయ్యాలే. ఏం చేస్తాం, మనకి బేరం తగిలింది, మొదలుడు ఎందుకు. సరే, లోపలికి వచ్చేయండి. పదరా. అబ్బు అబ్బు. రే నాయుడు. సార్ చెప్పండి సార్. బండి షెడ్కి ఎందుకు వచ్చిందిరా? రిపేర్కే కదా. అవును. మరి డోర్లన్నీ ఓపెన్ చేసి చూడాలని జ్ఞానం లేదా? ఓపెన్ చేయి. అబ్బో, చాలా రిపేర్ అవసరంలో ఉందండి. చాలా మార్చాలండి. అబ్బో, బండి చాలా బాధలాగా ఉంది. ఎప్పుడు కొన్నారు? నిన్న సాయంత్రం అండి. నిన్న సాయంత్రం కొన్నారా? మరి వాళ్ళు షెడ్కి వచ్చేసిందే. ఆ తెలివకే కదండి మీ దగ్గరికి వచ్చింది. సర్లేండి, ఇలాంటి వాటికి నేనే కరెక్ట్. చాలా పార్ట్లు మార్చాలయ్యా. ఏం మార్చాలి సార్? సింపుల్ గా ఇంజిన్ మార్చాలా. ఇంజనా? గేర్లు మార్చాలి, సీట్లు మార్చాలి, టైర్లు మార్చాలా, లైట్లు మార్చాలా, హ్యాండిల్స్ మార్చాలా, డోర్స్ మార్చాలా. అబ్బో, చాలా పని ఉందయ్యా. ఆయిల్ ట్యాంక్ ఏం మార్చొద్దండి? అవును. మెకానిక్ నువ్వు నేనా? నీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు వేస్తున్నావు. అది ఇక ఇలాగైతే రిపేర్ చేయని చెప్తున్నాను. టోటల్ ప్యాకేజీ ఎంత అవుతుందో చెప్పండి సార్. ఏంటి ప్యాకేజీలు లీకేజీలు చెప్పడానికి నేనేమన్నా కలగన్నానా? పోనీ సుమారు ఎంత అవుతుందో చెప్పండి సార్. చిన్నపిల్లలం తెలియక అడిగాం. ఎలాగలగలగా మీరు చిన్నపిల్ల. సర్లేండి, అడిగారు కాబట్టి చెప్తున్నాను. మినిమం 5-6,000 పైన అవుద్దయ్యా. 5-6,000 ఈజీగా. వాడు తక్కువ అవుతుందని చెప్పాడు కదా సార్. ఎవడే? అమ్మినోడే? మరి అమ్మినోడు అలా చెప్పకపోతే ఇంకా అలా చెప్తాడయ్యా. 4,000 స్కూటర్కి అయింది, 6,000 స్వీట్లకి అయింది. సరే, మీ ఇష్టం కానివ్వండి. మీరు ఇలా దీనంగా మొహాలు పెట్టి అడిగితే మాత్రం నేను రిపేర్ చేయలేను చెప్తున్నాను. కావాలంటే పట్టుకెళ్ళిపండి, నేను చేయలేను. సార్ 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 ఏదో తెలియకన్నావు సార్, మీరు కానివ్వండి ఆ సార్. మాట మీద ఉండండి. నేను మొత్తం చెక్ చేసి మొత్తం బండంతా రిపేర్ చేసి షేపులు లేకుండా, అదే ఈ షేపులు లేకుండా టోటల్ గా అద్భుతంగా తయారు చేసి ఇచ్చేస్తాను. వెళ్ళిపోండి. మంచిగా నడిస్తే చాలు సార్. అంతకన్నా ఎక్కువైతే మేం తట్టుకోలేము. ఎక్కువైతే మీరు తట్టుకోలేరు, తక్కువైతే నేను తట్టుకోలేను. ఒకసారి నా చెయ్యి స్కూటర్ మీద పడిందంటే జీవితం మొత్తం మీద మీరు నన్ను మర్చిపోలేరు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏంటి మీ ప్రాబ్లం? బయటికి చూడడానికి బాగానే ఉంటానండి, కాకపోతే ఉన్నట్టుండి నరాలన్నీ చచ్చుబడిపోయి నీరసం వచ్చేసి సడన్ గా చచ్చిపోతానేమోనని భయం వేసేస్తుందండి. ఏదో బతుకు. ఆ భయంతోనే సగం చచ్చిపోతున్నానండి. మీరు ఎలాగైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగు చేయాలండి. యూ డోంట్ వరీ. కాఫీ టీ తాగుతారా? ఇప్పుడు అటువంటి ఫార్మాలిటీస్ అవి ఎందుకులేండి. నీకెవడం మర్యాద చేయటం లేదు ఇక్కడ. అలవాటు ఉందా అని అడుగుతున్నాను. అలవాటు ఉందా అంటే ఉందండి. రోజుకో 10-15 టీలు 7-8 కాఫీలు తాగేస్తుంటానండి. స్మోకింగ్ ఏమైనా చేస్తారా? స్మోకింగ్ అంటే పర్వాలేదండి. ఫ్లాక్ ప్లెయిన్ వితౌట్ ఫిల్టర్ రోజుకో 10-15 ప్యాకెట్లు తాగుతానండి. టేస్ట్ బాగుంటుంది కదండి.
నాకు తెలియదులేండి. మందు ఏమన్నా వేస్తారా? అదే బూత్ చేస్తారా? బాలంటారే మందు తాగపోవడం ఏంటండి? అయినా ఈ రోజుల్లో మందు తాగని ఏదో ఎవడో ఉన్నాడు ఏంటండి? తిట్టకండి, నేనున్నాను. సారీ అండి బాబు, తెలియక మిమ్మల్ని ఏదో అనేసాను. అన్నారుగా, రిపీట్ చేయకండి, చెప్పండి. డైలీ నైట్ ఒక ఫుల్ వేసేస్తానండి. మూడు బాగుంటే డే టైం కూడా బీర్ మీద బీర్ లాగించేస్తానండి. అబ్బో, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉందా? అదే అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం అది. అబ్బో, ఇడి ఫేస్ సిగ్గోటి చూడలేక చేస్తున్నాం. పర్లేదు, చెప్పండి. బేసికల్లీ ఐఎమ్ షైగా అండి. కాకపోతే డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటారు కదండి, అందుకే ఓపెన్ అయిపోతున్నానండి. అవ్వండి. వీక్లో ఒక 3-4 టైమ్స్ ఎంజాయ్ అండి. డైలీ చేయాలనే ఉంటుందండి. ఫైనాన్స్ కోఆపరేట్ చేయదండి. కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ కదండి. ఇన్ని నీచ నికృష్టపు అలవాట్లున్నా నువ్వింతకాలం బతకడం ఎక్కువరా. డాక్టర్కి అంత కోపం ఉండకూడదండి బాబు, కాస్త ఓపిక ఉండాలి. ఎలాగైనా తమ ప్రతిభతో నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయండి బాబు. ఎదవ సలహాలు ఇవ్వకో, చెయ్యలేగి చెప్తాను. కష్టం, 2-3 నెలల కన్నా ఎక్కువ బతకం. నేను ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి డాక్టర్? చెప్పండి, చేస్తాను. కానీ నేను ఎక్కువ కాలం బతికెట్టు చెయ్యండి ప్లీజ్. అయితే ఇప్పటి నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఎక్కువ కాలం బతుకుతానా డాక్టర్? గ్యారంటీ లేదు. ఇన్ని అలవాట్లు ఒకేసారిగా మానేస్తే లైఫ్ ఏముంటుంది చెప్పు? నీకే బోరు కొట్టి బతుకు భారం అయిపోయి రోజులు గడవక ఎక్కువ కాలం బతికా నువ్వే అనుకుంటావు. నీకు కావాల్సింది కూడా అదేగా. అయితే ఈ ట్రీట్మెంట్ తప్పదా డాక్టర్? ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, అనుభవించాల్సిందే. ఇన్నాళ్ళు ఈ అలవాట్లన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ అనుభవిస్తానని అనుకోలేదు. ఏం చేస్తాను, అంతా నాకు. అపూర్వ, అప్పు, చెప్పు. నువ్వు చేసేది తప్పు. ఏంటది? కిచెన్ లో తరగాల్సిన కాయగూరలు హాల్లో కూర్చొని ఎందుకు తరుగుతున్నా చెప్పు. మూడు కోసం. మరి నువ్వన్నీ మూసుకొని పడుకుంటే నాకు మూడు ఎలాగ వస్తుందమ్మా చెప్పు? కనీసం దిండునే కాకపోతే అదే తప్పు. నేను పెళ్లి చేసుకునేది నీ హెడ్ చూసి కాదు, నీ బొడ్డు చూసి అని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా, అప్పు, అదేమి వీక్లీ? స్వాతి. సెంటర్లో సమరం పేజీ చదవ్వా? నా పేరు చెప్పుకుంటే పరువు పోతుంది. వయసు, నేను వయసుకొచ్చి 20 ఏళ్ళయింది, కానీ పెళ్లి 3 ఏళ్ల కిందటే అయింది. ఇప్పటికీ ముద్దు లేదు, ముచ్చటా లేదు. శోభనం జరగాలని గోబనం అనే వ్రతం కూడా చేశాను. పంతులు 1000 దొబ్బాడు. ఆ రాత్రి పట్టుకోపోతే మావిడ బయటకు దొబ్బింది. నాకు ఫస్ట్ నైట్ జరిగే ఉపాయం మీరే చెప్పాలి. పాపం. అప్పు, ఆ మాట ఏదో నన్ను చూశానవే పాపం అని. ఎందుకు? ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే గనక. శోభనం జరగట్లేదని పత్రికలకు ఎక్కుతావా? మరేం లేదు, అలాగనే నువ్వు పక్కెక్కుతావేమో అని. పక్కెక్కడం కాదు, రోడ్డు ఎక్కుతా. ఉండు, నీకు దండం పెడతాను, బయటికి వెళ్ళకు. ఈ విషయం బయటికి తెలిసిందంటే నాకు విషయం లేదని అందరికీ తెలిసిపోద్ది. ఏటలా చూస్తున్నావు? కాదేటలా చూస్తున్నావు? నాకు కనుక కోపం వచ్చిందంటే కనుక కాలు పట్టేసుకుంటాను, బయటికి వెళ్ళకు. ఏయ్, ఇక చాలు, లేచి మర్యాదగా కూరగాయలు కోయి. అలాగన్నావు, బాగుంది. ఒకటి అనుకుంటే ఒకటైంది, బొడ్డు చూసే యోగం కూడా పోయింది. కూరగాయలు కోయి. కోస్తున్నాను.